హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు కారపు ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది చూపించబోతున్నాను. ఈ కారపు ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కారపు ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. మరైతే ఈ కారపు ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేయండి. ఈ కారపు ఆవకాయ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మామిడికాయను శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకుని మనము ఆవకాయకి మామిడికాయ ముక్కలు ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని జీడి తీసేసి క్లాత్తో తుడిచి పెట్టుకుంటాం కదా ఆవకాయకి, అలా తుడుచుకోవాలి. ఇప్పుడు అవి మనకి కొలుచుకుంటే నాకు గిన్నెలోకి సగానికి ముక్కలు ఉన్నాయి. వాటిలో నేను కారం యాడ్ చేసుకున్నాను. అంటే మనం గిన్నె నిండుగా ముక్కలు ఉన్నాయనుకోండి, దానికి కొంచెం వెల్తిగా కారం వేసుకోవాలి. అలాగే దానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారము మన ముక్కలకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారపావకాయ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మెంతులు యాడ్ చేసుకుందాము. ఈ ముక్కలకి నేను ఒక 50 గ్రామ్స్ మెంతులు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా బాగా మిక్స్ చేసుకుని ఇందులో నూనె యాడ్ చేసుకోవాలండి. నూనె ఎక్కువ వేయకూడదు, మనకి ముక్కలు తడిచేలాగా వేసుకోవాలి కొంచెం నూనె. ఇవి తర్వాత ఎండబెట్టుకోవాలండి. ఎండబెట్టిన తర్వాత నూనె యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈ కారం కొంచెం తడిచేలాగా నూనె యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కారపావకాయ మనకి పచ్చానికి పనికొస్తుందండి. అంటే ఇప్పుడు బాలింతలు కానీ ఏదైనా వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ ఆవకాయ తినకూడదు అంటారు కదా, ఆవకాయ తినకూడదు అన్న వాళ్ళకి ఈ ఆవకాయ తినచ్చు అనమాట. మనం ఇందులో ఆవపిండి వేయలేదు కాబట్టి ఈ ఆవకాయ మనకి పచ్చానికి పనికొస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక డబ్బాలో పెట్టేసుకుని మూత పెట్టి 3 రోజులు అలా ఉంచేయాలి. మనం వేసిన నూనె అంతా కూడా కారానికి బాగా పట్టుకుని ముక్కలు ఆ కారం అంతా కూడా ముక్కలకు అంటుకుని కారాన్ని ఉప్పుని చక్కగా పీల్చుకుంటాయి అన్నమాట. అప్పుడు మనకి ముక్క అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా డబ్బాలో పెట్టేసుకుని మూత పెట్టి 3 రోజులు ఉంచేద్దాము. 3 రోజుల తర్వాత దీన్ని తీసుకుని ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. 3 రోజులు అయిపోయిందండి. చక్కగా కొంచెం ఊట వచ్చి చూసారా, మనం పెట్టినప్పటికీ ఇప్పటికీ ముక్కలు స్ట్రక్చర్లో కొంచెం తేడా ఉంది కదా. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం కారాన్ని ముక్కల్ని వేరు చేసుకుని రెండింటిని విడివిడిగా ఎండబెట్టుకోవాలి. ముక్కలకి పట్టి ఉన్న కారం అంతా కూడా ఊడ్చేసి ముక్కలు తీసేసి అప్పుడు వాటిని ఎండబెట్టుకోవాలి. ఒక 2 రోజులు ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. ఎండ బాగా ఎక్కువగా ఉంటే 1 రోజైనా సరిపోతుంది, ఎండబెట్టుకుంటే చాలండి. ఇప్పుడు ఇలా ముక్కలన్నీ కూడా కారం లేకుండా తీసేసాము. కారం విడిగా ప్లేట్లోకి తీసుకున్నాము. దీన్ని ఎండలో పెట్టేసుకుందాము. చూసారా, సాయంత్రానికి చక్కగా ఎండిపోయండి. ఎండ చాలా ఎక్కువ ఉందండి. నేను ఈ కారపావకాయ ఎండబెట్టిన రోజుని చక్కగా కాబట్టి మొత్తం అంతా కూడా ఎండిపోయింది బాగా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి డబ్బాలో పెట్టేసి ఉంచేసుకోవాలి. కారము ముక్కలు మనం విడివిడిగా ఎండబెట్టుకున్నాం కదా, అవి బాగా ఎండిపోయిన తర్వాత ఆ కారాన్ని మళ్ళీ ముక్కలకి మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకుని డబ్బాలో పెట్టేసి 1 రోజు అలా వదిలేయాలి. ఈ కారపావకాయ మనము ఎండల్లో తినలేమండి. బాగా వర్షాలు పడతాయి కదా, మంచి వర్షాలు పడేటప్పుడు ఈ కారపావకాయ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ ముక్కలు అవి మనం ఎండబెట్టాం కదా, అవి గట్టిగా ఉంటాయి. ఇవి వర్షాలు పడేటప్పటికి ఈ ఎండాకాలం అంతా కూడా అందులో నాని ఉండి వర్షాలు పడేటప్పటికి చక్కగా ఆ ముక్క అంతా కూడా ఉప్పు కారం బాగా పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు డబ్బాలో పెట్టేసి ఆ మర్నాడు మనం నూనె కాచుకుని పోసుకోవాలన్నమాట. నూనె కాచుకుని అందులో ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ మీద నుంచి దించుకుని అందులో ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువ వేసిన తర్వాత నూనెని కొంచెం చల్లారనివ్వాలి. నూనె కొంచెం చల్లారిన తర్వాత మనం ఎండబెట్టి డబ్బాలో పెట్టి ఉంచుకున్నాం కదా కారపావకాయ ముక్కలు కారము మిక్స్ చేసుకుని దాన్ని ఇప్పుడు ఒక పళ్ళెంలోకి తీసుకుని ఇంగువ నూనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ నూనె ఎంత పడుతుంది అన్నది మీరు చూసుకొని వేసుకోండి, సరిపోతుంది. సరిపడగా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారుగా, చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి అంతే మనకి కారపావకాయ రెడీ అయిపోతుంది. దీన్ని డబ్బాలో పెట్టేసి 1 మంత్ తర్వాత మనం వర్షాలు పడిన తర్వాత తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది పచ్యానికి కూడా పనికొస్తుంది కాబట్టి అందరూ చక్కగా తినచ్చు. ఈ కారపావకాయని మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
ఇటువంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.